శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక రొట్టె చేసుకుంటున్నాను. జొన్న రొట్టె కొంచెం డిఫరెంట్గా అనమాట. ఏంటి అని చెప్తున్నాను. చిన్న 2 క్యారెట్లు తీసుకున్నానండి. ఇక చిన్న ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇది జీలకర్ర కారం అండి. పచ్చిమిర్చి తీసుకోలేదు, కొంచెం నాకు హార్డ్గా ఉంటుందని చెప్పేసి. కావాలంటే మీరు వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, ఇది కొంచెం గోధుమ పిండి అండి. మీ దీంట్లో వేసే పదార్థం ఏంటంటే నేను జొన్నపిండితో చేసుకుంటున్నానండి. ఈ జొన్నపిండి ఇదన్నీ కలిసి మనం రొట్టెలా చేసుకోవడం కలుపుకోవడము చూపిస్తాను. ఇదండి ఇలా చేశాను. క్యారెట్ ఎక్కువ ఉంది దీంట్లో, చూడండి గమనించండి. మనం ఏదైనా కూరగాయ వేసుకోవచ్చు అండి. బీరకాయ వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మీకు ఇంకా ఐడియాస్ ఉంటాయి కింద కీరా వేసుకోవచ్చు. ఇలా ఒక ఐడియా పొట్లకాయనే వేసుకోవచ్చు. చూడండి ఇలా వేసుకొని ఇలా చేసుకోవాలి. నేనేం చేస్తున్నానంటే చిన్నగా చేస్తే త్వరగా అయిపోతాయని చిన్నవి చేశానండి. ఇలా కవర్ మీద ఇదిగోండి పిండి ఇలా కలిపేశాను స్మూత్గా. చూడండి రోజు రొట్టె తినటం బోర్ అయ్యి ఈ పని చేశానండి ఈరోజు. ఇది మనకు చట్నీ చేసుకోవచ్చు, లేదా రైతాలోదైనా తినొచ్చు అనమాట. చూడండి అన్నీ ఒకేసారి వేసేసాను. కింద నూనె వేసి కొంచెం మనకు తగ్గిన మోతాదు, ఎంత ఆయిల్ కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇక పిండ్ల విషయానికి వస్తే జొన్నపిండి వేసాను కదా, మీరు సజ్జపిండి కానీ, రాగి పిండి కానీ, వరి పిండి కానీ ఏమైనా వేసుకొని చేసుకోండి. నేను కలిపిన పిండికి క్వాంటిటీ చూడండి, ఈ 2 అయినాయి, ఇవి 4 అయినాయండి. ఇదిగో చూడండి, మీకు నచ్చితే చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ సాయంత్రం ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. నేను మధ్యాహ్నం చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు భోజనం నాకు ఇది అనమాట. బాయ్ అండి.